ఇక దినేష్ మంకీ క్యాప్ వేసుకొని మీన దగ్గరికొచ్చి, "నీ పనయిపోయింది. నీ జీవితం అయిపోయింది" అన్నట్లుగా వాగుతూ ఉంటాడు. మీనా "నా భర్త వచ్చే వరకేరా నీ ఆటలు" అని హెచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడే దినేష్ తాగిన మత్తులో ఊగుతూ, "నీ భర్తకు నీ అడ్రస్ తెలియడం అసాధ్యం" అని తేల్చి చెప్పేస్తాడు. దాంతో ఎదురుగా కనిపించే దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది మీనా. "వాటర్, వాటర్" అని మీనా అరవటంతో దినేష్ వాటర్ తెచ్చి ఇస్తాడు. మీనా వాటర్ తాగినట్లే తాగి వాడి ముఖం మీద ఊస్తుంది. దాంతో దినేష్ ఆ కంగారులో మంకీ క్యాప్ తీసేస్తాడు. అది తీయగానే మీనా వాణ్ణి గుర్తుపడుతుంది. గతంలో రోహిణి అనుకొని మీనాను కిడ్నాప్ చేసినప్పుడు వాణ్ణి పోలీసులు పట్టిస్తారు. బాలు మీనలు. "నువ్వా" అంటుంది కోపంగా మీనా. "తెలిసిపోయిందా? నేనే మీ మీద పగతో కిడ్నాప్ చేశాను. ఇంకాసేపట్లో నువ్వు జీవితంలో కుమిలి కుమిలి ఏడ్చేలా నీ చేతి వేళ్లను ఆ బాలుగాడికి పార్సల్ చేయిస్తాను" అంటూ ఆగుతూ ఉంటాడు దినేష్. మరోవైపు బాలు రాజేష్తో కలిసి మీనను వెతుకుతూ మీనను కిడ్నాప్ చేయడం చూసిన ముసలి దంపతుల దగ్గరికి వస్తారు. వాళ్ళు మీనను తీసుకెళ్లిన జీప్పై పాము పడగలు ఉన్న దేవుడి బొమ్మలు ఉన్నాయని చెప్తారు. వెంటనే బాలు, రాజేష్లు క్యాబ్ డ్రైవర్స్ గ్రూప్లో కిడ్నాప్ చేసిన వ్యాన్ గుర్తులను వివరిస్తూ మెసేజ్ చేసి సాయం కోరతారు. ఇక డ్రైవర్స్ అంతా కూడా తాము వెళ్ళిన ప్రతి ఏరియాలోనూ ఆ వ్యాన్ కోసం వెతుకుతారు. బాలు, రాజేష్లు కూడా వెతుకుతూ వెళ్తూ ఉంటారు. ఇక బాలుకి కాస్త దూరం వెళ్ళేసరికి మీనా చీర కొంగు ముక్క కనిపిస్తుంది. ఆ పక్కనే గుడి ఉండటంతో మీనా, మీనా అని అరుస్తూ చుట్టూ వెతుకుతాడు. అయితే అప్పటికే మీనా మూతికి ప్లాస్టర్ వేయడంతో బాలు అరుపులు వినిపించినా పలకలేకపోతుంది మీనా. దేవుడికి దండం పెట్టుకుంటాడు బాలు. ఇక కాసేపటికే దినేష్ ఆ వ్యాన్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి బిర్యానీ తెమ్మనడంతో ఆ డ్రైవర్ అదే వ్యాన్ తీసుకొని హోటల్కి వెళ్తాడు. అక్కడ బాలు డ్రైవర్ ఫ్రెండ్స్లో ఒకడికి ఆ కారు మీద బొమ్మ కనిపిస్తుంది. వెంటనే అతడు బాలుకి కాల్ చేసి, "బాలు, నువ్వు చెప్పిన బొమ్మ ఉన్న కారు దొరికింది. నేను ఫాలో అవుతున్నాను. నీకు లొకేషన్ పంపిస్తాను. అక్కడికి వచ్చేయ్" అని చెప్తాడు. దాంతో సరే అని బాలు పరుగు తీస్తాడు. రాజేష్కి లొకేషన్ పంపిస్తాడు. ఇక ఒకేసారి ఆ వ్యాన్ని ఫాలో అవుతూ కార్లన్నీ అక్కడికి చేరుకుంటాయి. అప్పటికే మీనా వేలు కట్ చేయడానికి దినేష్ పట్టుకర్రతో సిద్ధంగా ఉంటాడు. మీనా చేతిని కట్ చేసేందుకు సిద్ధమైపోతాడు. అయితే కార్లన్నీ ఒకేసారి ఆగిన శబ్దంతో పాటు ఇద్దరు రౌడీలు పరుగున వచ్చి, సార్, వానర సైన్యంలా డ్రైవర్స్ అంతా వచ్చేశారు. మనం పారిపోవడం మంచిది. ఆ బాలు కూడా వచ్చాడు" అని చెప్తాడు. దాంతో దినేష్ చా అనుకుంటూ రౌడీలతో పాటు పారిపోతాడు. బాలు, రాజేష్ వాళ్ళు లోపలికి వచ్చేసరికి మీనా దగ్గర ఎవరూ ఉండరు. మీనకు కట్లు విప్పి నోటికున్న ప్లాస్టర్ తీయగానే, ఏమండి, నన్ను కిడ్నాప్ చేసింది, ఆ రోజు నన్ను కిడ్నాప్ చేస్తే పోలీసులకు అప్పగించామే వాడేనండి, నా వేలు కట్ చేయబోయాడు అని చెప్తూ ఉంటుంది మీనా బాలుతో. దాంతో బాలు వాణ్ణి పట్టుకుంటాను అని పరుగు తీస్తాడు. కానీ అప్పటికే దినేష్ గుణతో ఫోన్లో బాలు డ్రైవర్స్తో వచ్చాడు, నన్ను వెంటనే వచ్చి తీసుకెళ్ళు అని చెప్తాడు. అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక బాలు వెతికిన దినేష్ దొరకడు. కానీ గుణ వెనుకుండి నడిపించిన సంగతి, రోహిణి కోరిక మేరకు మీనా కిడ్నాప్ అయిన సంగతి బాలు, మీనలకు తెలియకుండానే దినేష్ అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇక మరోవైపు మీనా తన మీద పడిన దొంగతనం గురించి బాలుకు చెప్పుకొని బాధపడడంతో కామాక్షి అత్తనే అడిగి తెలుసుకుందాం పదా అని బాలు మీనను తీసుకొని డైరెక్ట్గా కామాక్షిని నిలదీస్తాడు. ఇక కామాక్షి, "రే బాలు, మీనా మీద నిందలు వేసింది మాత్రం నేను కాదురా. 2 లక్షలు పోవడం మాత్రం నిజమే. మీ అమ్మే మీనా తీసిందని ఫిక్స్ అయ్యి అంత గొడవ చేసింది" అని చెప్తుంది. దాంతో బాలు, "అయితే పద అత్త, 2 లక్షల గురించి పోలీసు కంప్లైంట్ చేద్దాం" అని అంటాడు. "అమ్మో, నేను రాను. అసలు ఆ డబ్బే నాది కాదు" అనేస్తుంది. "నీది కాదా? మరి ఎవరిది?" అని నిలదీస్తాడు బాలు. "అదేరా, శివ మీద కేసు వెనక్కి తీసుకోవడానికి మీ అమ్మకు ఆ లాయర్ ఇచ్చిన డబ్బే అది" అని అస్సలు నిజం చెప్తుంది మీనాక్షి. దాంతో మీనా, "అదా సంగతి, ఆవిడ అంత మంచిగా మారటం ఏంటా అని అప్పుడే అనుమానం వచ్చింది" అని అంటూనే బాలుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అయితే కామాక్షి కంగారు పడుతూ, "నేను చెప్పానని చెప్పొద్దురా" అని వేడుకుంటూ ఉంటుంది. కానీ బాలు, మీనలు వినరు, ఆగరు. ఇక ప్రభావతి పొగరు అణచేందుకు బాలు, మీనలు సిద్ధపడతారు. అక్కడే రోహిణి కూడా ఉంటుంది. జరిగేదంతా చూస్తూ వింటూ ఉంటుంది. అసలు 2 లక్షలు ఎక్కడివో చెప్పమనండి మామయ్య అంటూ ప్రభావతిని సత్యం ముందే ఇరికిస్తుంది మీనా. ప్రభావతి మౌనంగా ఉండటంతో, "మీరు చెప్తారా, నేను చెప్పనా" అని మీనా అంటుంది. షాక్ అయిపోతుంది ప్రభావతి. ఈ పంచాయతీ రేపు తేలుతుంది. సత్యంతో సహా మిగిలిన అంతా నిజం తెలుసుకోబోతున్నారు. 2 లక్షలు తీసుకొని శివ కేసు వెనక్కి తీసుకుందన్న నిజం రేపు బయటపడబోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.